మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. పెదవీడు ప్రజాహితం గ్రూపు చేయూత. మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం చిలకసైదియ జనవరి 12, 2026. మట్టంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో కాకర్ల నరసింహారావు పుష్ప దంపతుల పెద్ద కూతురు ఉదయశ్రీ పుట్టుకతోటే తలసేమియా వ్యాధితో బాధపడుతూ జీవనం సాగిస్తోంది. ఇట్టి విషయాన్ని గ్రామంలోని కొందరు యువకులకు తెలియజేసి మా పాపకు రక్తదానం చేయండి అని తెలపగా, మేము సైతం మీ పాపకు రక్తదానం చేసి సహాయ సహకారాలు అందిస్తామంటూ ఒక గ్రూపుని క్రియేట్ చేసి ఆ గ్రూపుకు ప్రజాహితం అను పేరును పెట్టి గ్రూపులోని యువకులు ప్రజలను చైతన్యం చేస్తూ గత 4 సంవత్సరాల నుండి రాష్ట్రంలోని తలసేమియా వ్యాధితో బాధపడే ప్రతి పాపకు మేము మా గ్రామంలోని యువకులు పెద్దలు అందరం కలిసి కట్టుగా రక్తదానం చేసి చైతన్యస్తామంటూ గ్రామంలోని యువకులు ముందుకొచ్చి ప్రతి సంవత్సరం ఖమ్మంలోని తలసేమియా చిల్డ్రన్స్ బృందం వారితో మాట్లాడి వారికి కావలసిన రక్తదానాన్ని ప్రతి సంవత్సరం గ్రామంలోని యువకులు పెద్దలు అందరూ కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అమరావరపు వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. ఉంటుందని, ఆరోగ్యవంతంగా ఉంటుందని డాక్టర్ గారు మనం చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక చిన్న మెసేజ్కి రెస్పాండ్ అయ్యి 70 మందికి పైగా ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తున్న మన గ్రామ యువత నిజంగా చెప్తున్నా చాలా 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 మంచి వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వారందరూ కూడా వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలని, వారు కోరుకున్న ప్రతిదీ కూడా జరగాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కోటి వచ్చిన మరి మన గ్రామ పెద్దలకు, మరి గ్రామ యువతకు, ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ తలసేమియా అనే వ్యాధి ఇవాళ దీంతో చాలామంది ఎంతో ఇబ్బంది బాధపడుతున్నారు. కానీ బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఇది మరి బ్లడ్ డొనేషన్ విషయమై ఎంతో ముందుకు వస్తున్న ఈ యువతకు, మరి అలా గ్రామ పెద్దలకు, దీని కాకుండా చేస్తున్న మరి శ్రీకాంత్ రెడ్డి తనతో కూడిన కొంతమంది, మరి రజనీ కానీ శ్రీనివాస్ కానీ ఇటువంటి వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమ గ్రామంలో చేస్తున్నందుకు నాకు చాలా అభినందనగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ఆనందంగా కూడా సరే మా వంతు మేము కూడా ముందు సహకరిస్తామని తెలియజేస్తూ కార్యక్రమాన్ని చేపట్టుకున్న ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను. 3 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలన్నమాట. ఒకళ్ళ నేను ఎక్కించుకోకపోతే ఎలా ఉంటాను ఏంటంటే ఫేస్ అంతా తెల్లవారి తినబుద్ధి కాదు, చాట కాదు, ఏమీ కాదనమాట. మీరు ఇచ్చే ఒక ప్యాకెట్ నన్ను ఒక 24 డేస్ కాపాడుతుంది అనమాట. నాతో పాటు నాలాంటి పేషెంట్స్ని కూడా మీరు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. మీరు ఇచ్చే ప్రతి ప్యాకెట్ ప్రతి పేషెంట్కి ఎన్ని అంటే మీరు ఇచ్చే ఒక 50 ప్యాకెట్స్ అయినా అది ఒక 50 మంది ప్రాణాలని కాపాడుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించబట్టి ఒక 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. మా డాడీ గారు చెప్పంగానే మీరు ప్రతి ఒక్క దానికి ముందుండి నడిపించి ఒక 4 సంవత్సరాల నుంచి ప్రతి దానికి ముందు చెప్పంగానే సరే అని మా డాడీ వెనక నించొని ప్రతిదీ నడిపిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఈ తలసేమియా ఏంటనేది ఇప్పుడు నరేష్ అన్న గారు చెప్పారు కదా, HbA2 అది టెస్ట్ చేయించుకుంటే ఇలా అరికట్టవచ్చని. అదే మేము ముందు ఇంకా ఇలాంటి రాకుండా ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అందరికీ తెలియజేయడానికి కోసమని కూడా చాలా మీడియాస్లలో కూడా చెప్పి జరిగింది. కానీ ఇంకా కొంతమందికి తెలియట్లేదు. అందుకే తెలియజేయడానికి కోసం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఇలాంటి తలసేమియా పేషెంట్స్ కోసం. అందుకని మీరు ప్రతి సంవత్సరం ఇలా ముందునే నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు.